పప్పుని ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఏం వేయలేదు, జస్ట్ కొంచెం పప్పు వేసేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పు వేసుకొని జస్ట్ వాటర్ వేసేసి ఉడకబెట్టుకున్నానండి. ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పుని. పప్పుచారుకి బాగుంటుంది అట్లా. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము మునక్కాయ పప్పుచారుకి. పప్పు మొత్తంని ఇట్లా స్మాష్ చేసిన తర్వాత ఇందులో సరిపడా నీళ్ళు పోసుకోండి. కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు. నేను ఒక చెంబు నీళ్ళు పోసిన. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు నేను కట్ చేసిన మునక్కాయలు వేసుకున్నాను. అట్లనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, అట్లనే పసుపు, కారము, ఉప్పు తగినంత వేసుకోండి, కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసేసి ఒకటేసారి కొంచెం సేపు ఇట్లా ఉడకనిద్దాం. దీంట్లో మంచి మునక్కాయకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా. తర్వాత చింతపులుపు పోసుకుందాం. ఇట్లా మునక్కాయలు ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు చింతపులుపు పోసుకుందాము. నేను చింతపులుపు ముందే ఎందుకు పోయలేదంటే మనము చింతపులుపు తగిలితే ఇవి తొందరగా ఉడకవు, చాలా టైం తీసుకుంటుంది మునక్కాయలు ఉడకడానికి. అందుకే మనకు తొందరగా కావాలంటే ఫస్ట్ ఇవన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత మంచి ఉప్పు కారం మునక్కాయలు పట్టిన తర్వాత ఇప్పుడు చింతపులుపు పోసుకుందాం. నేను ఒక కప్పు పప్పుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది మంచిగా నానిన తర్వాత ఇట్లా మంచిగా పిసికేసి ఇలా పోయాలి. ఇది మంచిగా మసిలిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం మెంతులు, కొన్ని మెంతులు వేసాము. కొన్ని మెంతులు వేసిన ఇవి మంచిగా వేగిన తర్వాత జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది తొందరగా, అందుకని ఇవి వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు, ఈ ఎల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కొంచెం ఇంగువ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందని. కొంచెం కరివేపాకు కూడా, ఇందాక పెట్టుకున్న పోపుని పప్పులో వేసేద్దాం. పోపు ఇలా వేసేసి కొంచెం సేపు మసలు పెట్టి బంద్ చేద్దాం పప్పు. అంతేనండి, మన పప్పుచారు రెడీ అయినట్టే. ఇది కొంచెం ఆయిల్ పప్పులో కలిసిన తర్వాత ఆయిల్ అంతా బంద్ చేస్తే బాగుంటుంది. అప్పుడు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. అయితే వీడియోలన్నీ నచ్చుతున్నాయండి మనకైతే, ఎట్లున్నాయో ఒక్కసారి కామెంట్ రూపంలో మంచిగా తెలియజేయండి. ఇంకేమైనా టిప్స్ ఉంటే కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. చూడండి మునక్కాయ పప్పుచారు. బాయ్.